దేవుడు నన్ను అది చేయొద్దు అన్నాడు, ఇది చేయొద్దు అన్నాడు. పాస్టర్ గారు అది చేయొద్దు అన్నాడు, ఇది చేయొద్దు అన్నాడు. పాస్టర్ గారు ఏమన్నా నీకోసం సిలువలో ఎక్కాడా? పాస్టర్ గారు ఏమన్నా నీకోసం ఏమన్నా ఆయన ఏమన్నా నీకు సమస్తాన్ని సృష్టించాడా? పాస్టర్ ప్రజలకు చెప్పేవాడు మాత్రమే. ఈ ప్రవక్తల ద్వారా హెచ్చరించుకోకుండా దేవుడు ఎవరిని కూడా ముట్టుకోలే. హెచ్చరించాడు, మారుమనసు పొందమన్నాడు. ఆఖరికి యేసయ్య కూడా వచ్చి చెప్పింది అదే, మార్పు చెందండి, మారుమనసు పొందండి, ఇగో ఆజ్ఞలు అనుసరించండి, నా మార్గాన్ని అనుసరించండి, నా మార్గంలో నీతి ఉంది, నా మార్గంలో యథార్థత ఉంది, నా మార్గం ఇరుకు మార్గము, దీంట్లో ప్రవేశించండి, నేను చెప్పినట్టు వినండి, నేను చెప్పినట్టు లోపండి. యేసు ప్రభు గారు కూడా వచ్చి చెప్పింది అదే, ఆ మాట అనమనే, ఇది ఇలా చేయొద్దు అనే, ఇది ఇలా ఎల్లు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పదే 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 వాక్యానికి యుద్ధంగా చేసుకున్నప్పుడల్లా కూడా వాడు సాతాను నీ మీద ఎక్కువ దాడి చేస్తున్నాడు. నష్టాలు జరుగుతున్నాయి, మనకు అలాగే తెలియదు. అంటే ఒకప్పుడు బాగుంది, ఇప్పుడు బాగులేదే. ఒకప్పుడు మాట అన్నావు, ఇప్పుడు మాట అంటున్నావా? ఒకప్పుడు విశ్వాసం అంటే ఏమొచ్చినా కానీ ప్రార్థన చేసుకోవాలి, సేవకుడితో ప్రార్థన చేయించుకోవాలి, నాకు తగ్గాలి. ఒకప్పుడు ఉన్న విశ్వాసం ఇప్పుడు ఏమైంది?